మనం ఇప్పుడు వైజాగ్‌లో పెడుతున్నాం గదా! గూగుల్ డేటా సెంటర్. అదే అదానీ వాళ్ళు తరపున గూగుల్‌కి ఇచ్చి అక్కడ కడుతున్నారు గదా! దానికి ఆహ్, విపరీతమైన పవర్ గావాలి, విపరీతమైన వాటర్ గావాలి. కాలిఫోర్నియా లాంటి చోట్ల అట్లాంటి యుద్ధని ఉద్యమాలు చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ భూగర్భ జలాలు గూడా అడుగంటిపోయినాయి. అయితే ఇక్కడ మనకి కొత్త గాబట్టి, కొత్త రాష్ట్రం గాబట్టి గూగుల్ వస్తే దాంతో పాటు ఉపాధి అవకాశాలొస్తాయన్న ఉద్దేశ్యంతో మనం మూవ్ అవుతున్నాం. కాపోతే చైనా వాడు అట్లా కాకుండా ఈ సంక్షోభ పరిష్కారానికి అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఎక్కడ? సముద్రం అడుగున. టోటల్‌గా చైనా 1300 టన్నుల డేటా క్యాబిన్‌ని తయారు చేసింది సముద్రం అడుగున. ఇందులో ఇది అంటే అలాంటి 1300 టన్నుల బరువున్న దాన్ని క్యాబిన్‌లో పెట్టి ముంచేసింది సముద్రంలో. ముంచేయడం అంటే పాడు చేయడం గాదు. సముద్రం అడుగు నుంచి ఆపరేట్ చేస్తుందనమాట. 24 గంటలు సర్వర్ ర్యాక్స్ పెట్టింది. 400-500 సర్వర్‌లు. ఆ కూలింగు ఇంక దానికి కూలర్ అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదనమాట. సముద్రపు నీళ్ళే రన్ అవుతా ఉంటుంటాయనమాట. ఓవరాల్‌గా అండర్ గ్రౌండ్‌లోనే ఈ మొత్తం వ్యవస్థని ఏర్పాటు చేసుకొచ్చింది. ఓవరాల్‌గా 100 అండర్ వాటర్ క్యాబిన్స్ పెట్టింది ఇట్లాగా. తద్వారా పెద్ద సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లాంచ్డ్ ప్రాజెక్ట్ నటిక్ బ్యాక్ 2013లో చేసుకొచ్చింది. 855 సర్వర్స్ ఉన్నాయి స్కాట్లాండ్ దగ్గర. అట్లాగే ఏదైతే 855 సర్వర్‌లొచ్చేటప్పటికి అమెరికాకి సంబంధించినయి ఉన్నాయి. ఇట్లాగా రకరకాలైనటువంటి వ్యవస్థలని సముద్రం అడుగున ఫెసిలిటేట్ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తోంది చైనా.